జొన్నపిండితో బన్ దోశలండి. ఇవి చాలా హెల్దీకి మంచిది, హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు బాగా చేసుకొని తినొచ్చండి. ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఎంత సాఫ్ట్గా వస్తాయండి, ఇవి ఎంత బాగుంటాయి చేసుకొని తింటే. ఇవి ఎలా చేయాలో చూద్దామండి. వీటితో బన్ దోశ చేయడం చూద్దామండి. నేను ఈ కప్పుతో 1 కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను. దీనిలోనే హాఫ్ కప్పు సోజి తీసుకుంటున్నాను. దీనిలోనే ఒక హాఫ్ కప్ పైన పెరుగు తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలండి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా పిండి ఇలా కలుపుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే రవ్వ వేసాం కదా, ఆ రవ్వ అంతా బాగా నానాలి, పిండిలో కలిసిపోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి నానబెట్టుకుందామండి. ఇప్పుడు దీనికి తాలింపుకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ అంటించి గిన్నె పెట్టుకున్నానండి. దీనిలో కొంచెం నూనె పోసుకుంటున్నాను. సరిపోతుందండి. నూనె వేడైందండి. దీనిలోనే కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడైంది. ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిరపకాయలు సన్నగా కోసి పెట్టుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. దీనిలోనే మీరు కావాలంటే క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము అవి కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కొంచెం బాగా సగం పైన వేగేటట్టు వేయించుకోవాలండి. ఇలా వేగితే చాలండి. ఇవి సగం పైన వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి వేయించుకున్నవన్నీ మనము స్టవ్ ఆర్పేసి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో వేసేద్దామండి. ఇలా పిండిలో వేసేసి ఈ పోపు అంతా దీనిలోనే కొంచెం సాల్ట్ వేద్దామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూను తినే సోడా, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం కలిపేయాలండి. ఇవి పచ్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇవి లావుగా ఉంటుంది కనుక దోశ బాగా తినేటప్పుడు పచ్చిగా తగులుతుంది. అందుకే కొంచెం పోపులాగా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుందండి. ఇలా ఉంటే చాలండి పిండి. ఇప్పుడు మనం దీన్ని దోశలాగా వేసుకుందామండి. బన్ దోశ వేయడానికి కడాయి పెట్టుకున్నానండి. దీంట్లోనే ఒక 2 స్పూన్లు నూనె వేద్దాము. నూనె వేడైన తర్వాత ఇవి నూనె వేడైందండి. దీనిలో ఈ పిండి ఒక 2-3 స్పూన్లు వేద్దామండి.
దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. ఇలా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలండి. తిప్పుకొని దీని మీద మూత పెట్టి రెండో వైపు కూడా కాలనివ్వాలి. రెండో వైపు కూడా కాలిందండి. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇంకొక దోశ వేసుకుందామండి. అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. వేసుకొని కాల్చుకోవాలి.